కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. స్టోరీ చూద్దాం. కర్ణాటకలో సీఎం మార్పు ఊహాగానాలు జోరందుకున్నాయి. అంతా హైకమాండ్ చూసుకుంటుందన్న ఖర్గే వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 2-3 నెలల్లో మార్పు తథ్యమంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బెంగళూరులో రణదీప్ సింగ్ సుర్జేవాలా పర్యటించడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. 5 ఏళ్లు తమ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు సిద్ధరామయ్య. డీకే శివకుమార్తో కలిసి మాట్లాడారు సిద్ధరామయ్య. తామిద్దరం మళ్లీ తిరిగి వస్తామని ప్రకటించారు సీఎం. కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. 2-3 నెలల్లో డీకే శివకుమార్ సీఎం అవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ ప్రకటించడం, ఆ వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరుకి రావడంతో ఈ ఊహాగానాలకి మరింత బలం చేకూరింది. సిద్ధరామయ్యను మార్చాలని కర్ణాటక కాంగ్రెస్లోని ఒక వర్గం గత కొంతకాలంగా హైకమాండ్పై ఒత్తిడి పెంచుతోంది. ఈ మధ్య కొందరు బహిరంగంగానే దీనిపై మాట్లాడారు. ఈ ప్రచారం జోరందుకోవడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా దీనిపై మాట్లాడారు. మార్పు వ్యవహారం అంతా హైకమాండ్ చూసుకుంటుందని ప్రకటించడంతో ఇక సీఎం మార్పు తథ్యమనే మాటలు గట్టిగా వినబడుతున్నాయి. That is in the hands of High Command. Nobody can say here what is going in the High Command. This is left to the High Command. High Command has got power to take further actions, but unnecessarily one should not create problems. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాత్రం తమ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అధికారంలో బండలాగా ఉంటుందని ప్రకటించారు. డిప్యూటీ సీఎం శివకుమార్ సమక్షంలోనే ఆయన ఈ మాటలన్నారు. తామిద్దరం మళ్లీ తిరిగి వస్తామని శివకుమార్ చెయ్యి పట్టుకొని మరి చెప్పారు సిద్ధరామయ్య. ನೋಡಪ್ಪ, ಈ ಸರ್ಕಾರ 5 ವರ್ಷ ಬಂಡೆ ತರ ಭದ್ರವಾಗಿರುತ್ತದೆ. ನೋಡಪ್ಪ, ಈ ಸರ್ಕಾರ 5 ವರ್ಷ ಬಂಡೆ ತರ ಭದ್ರವಾಗಿರುತ್ತದೆ. ఇప్పటికీ బెంగళూరుకు చేరిన కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరపనున్నారు. అసమ్మతి గళం వినిపిస్తున్న వారితోనూ ఆయన సమావేశం కానున్నారు. 3 రోజుల పాటు ఆయన బెంగళూరులో మకాం వేస్తుండటంతో ఒక్కసారిగా కర్ణాటక రాజకీయం రసవత్రంగా మారింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శివరాజ్ సిద్ధంగా ఉన్నారు. శివరాజ్, సీఎం మార్పు తథ్యమనే వార్తలు గుప్పమంటున్న నేపథ్యంలో ఖర్గే వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? అవును, ప్రస్తుతం కర్ణాటక రాజకీయంలో భారీ సెన్సేషన్ సృష్టిస్తూ ఉండేది ఏమంటా అంటే ఇప్పుడు సీఎం గారు చేంజ్ అవుతారా అనే టాపిక్ చాలా హాట్గా మారింది. ఎందుకంటే రామనగర ఎమ్మెల్యే అయిన ఇక్బాల్ హుసేన్ వాళ్ళు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమప్పా అంటే ఇంకా కొద్ది నెలల్లో సీఎం చేంజ్ అయిపోతున్నారు. వాళ్ళు ఎవరు కాదు, డీకే శివకుమార్ గారు నెక్స్ట్ సీఎం అవుతారు అన్న వాక్యం ప్రకటించారు. దానిపైన ఇక్కడ కర్ణాటక రాజకీయంలో ఒక సంచలనమే సృష్టితమైంది. ఎందుకంటే ఇప్పుడు తానే మన సుర్జేవాలా కాంగ్రెస్ నేత సుర్జేవాలా గారు కర్ణాటకనికి వచ్చి 40 ఎమ్మెల్యేలతో పాటు నేరంగా ఒక చర్చ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏమైతా ఉంది కర్ణాటక ప్రస్తుతం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరొకరు ఇక్కడ కమిషన్లు తీసుకుంటూ ఉన్నారు. సర్కార్లో ఎమ్మెల్యేలకు ఫండ్ ఇస్తా లేదో అన్న టాపిక్ ఉంటే మరొకడ సీనియర్ నేతలైన రాజన్న సేరింటే కొంతమందిలో నేతలు సహా చెప్తా ఉన్నారు. ఆగస్ట్ మరి సెప్టెంబర్లో కొన్ని చేంజెస్ అవుతావి, పెద్ద సంచలనం సృష్టిస్తుంది రాజకీయంలో కర్ణాటకంలో. అలాగూ సీఎం చేంజ్ అయిపోతున్నారు అనే టాపిక్ ఇప్పుడు ಹೆಚ್ಚು చర్చ పడుతున్నది. ప్రస్తుతం ఇక్కడ సిద్ధరామయ్య గారు ప్రస్తుతం ఉన్న హాలీ సీఎం అయిన సిద్ధరామయ్య గారు చెప్తాను, అలా ఏమీ లేదు, మేము 5 ఏళ్ళు ఉంటాము అన్న మాటలు చెప్తా ఉంటే మరొక పైన వ్యాఖ్యానం స్పందిస్తూ ఉన్నారు. డీసీఎం గారు కూడా ఇక్కడ ఏమీ జరగదు, అంతా సుఖంగా నడుస్తుంది అన్న మాటలు చెప్తా ఉన్నారు. మరొక పైన విరోధ పక్షములు సహా అశోక్ సేరి కొందరు చెప్తా ఉన్నారు ఈ సర్కారం ఊడిపోతుంది, కొన్ని మంత్స్లోనే మరో ఎలక్షన్ వస్తుంది అన్న మాటలను వాళ్ళు కూడా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హాట్ టాపిక్ ఏమంటే రామనగర ఎమ్మెల్యే అయిన ఇక్బాల్ హుసేన్ గారు ఏమి ఉండారో వాళ్ళు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చినారో, నెక్స్ట్ సీఎం డీసీఎం ఇప్పుడున్న డీకే శివకుమార్ గారు ఏమన్నారో వాళ్లే నెక్స్ట్ సీఎం అవుతారో, కొద్ది నెలల్లోనే అది చేంజ్ అవుతున్న వాక్యం ప్రకటించారు. దానిపైన ఇప్పుడు రకరకాలుగా ఒక చర్చలు కూడా ప్రస్తుతం కర్ణాటకంలో జరుగుతూ ఉండవి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం సుర్జేవాలా గారు ఏమొచ్చినారో వాళ్ళు కూడా ఇక్కడ 40 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇప్పుడు కొన్ని ఏమి నడుస్తుంది, ఇక్కడ మీకు ఏమి ఫండ్ ఏమన్నా ప్రాబ్లం అవుతుంది, ఇలాగే కొన్ని డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కడో రాజకీయంలో కర్ణాటకంలో మరి కొద్ది నెలల్లో
పెద్ద సంచలనం అవుతుంది ಅನ್ನೋ ಒಂದು చర్చలంతా ఇప్పుడు రాజకీయంలో నడుస్తూ ఉంది. థ్యాంక్ యూ శివరాజ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.